హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో పాస్ డ్రాప్ ని బైబిట్కి క్లైమ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒకవేళ మీరు బిడ్గెట్కి క్లైమ్ చేసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో నా లాస్ట్ వీడియో లింక్ అయితే ఇస్తాను. అందులో అయితే చెప్పినాను బిడ్గెట్కి ఎలా క్లైమ్ చేసుకోవాలో. అన్నిట్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఎక్స్చేంజెస్ అయితే యాడ్ అయితే దానిలో కూడా సేమ్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలో చూపెట్టినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఏం మిస్టేక్ చేయకండి, లేదంటే మీ టోకెన్ రాంగ్ పర్సన్కి రీచ్ అయితే ఫ్రెండ్స్ పాస్ ఐకాన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఈ వెబ్సైట్ దీని అయితే హోమ్ స్క్రీన్కి అయితే యాడ్ చేసుకున్నా, అందుకే నాకు హోమ్ స్క్రీన్లో చూపెడుతుంది. మీరు కూడా చేసుకోవచ్చు క్రోమ్కి వెళ్ళి. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడికి మీరు అయితే యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే పాస్ అయితే టెలిగ్రామ్ నుంచి బ్యాన్ అయిపోయింది కాబట్టి వెబ్సైట్ నుంచి వీలైతే డ్రాప్ అనేది ఇస్తున్నారు. ఇలా ఓపెన్ చేసుకోగానే మీకు డీటెయిల్గా చూపెడతా ఫ్రెండ్స్. ఇక టీజీ డ్రాప్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు వెరిఫై అనేది చేసుకోవాలి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఈ మూడిట్లా దేంతోనే వెరిఫై చేసుకోవచ్చు. నేనైతే పాస్ టెలిగ్రామ్ యాప్ ఉంది కదా, దాంతోనైతే వెరిఫై చేసుకుంటా. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి మీ పాస్ని అయితే బైబిట్కి క్లైమ్ చేసుకోవాలి కాబట్టి క్లైమ్ కొట్టి ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అండ్ యాక్సెప్టెడ్ పాస్ టోకెన్ డ్రాప్ ఇక్కడ క్లిక్ చేసి టిక్ కొట్టి కంటిన్యూ కొట్టండి. ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు అయితే బైబిట్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ 3% ఫీజ్ అంటే ఇది ఆటోమేటిక్ మీ పాస్లకైనా తీసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు ఏం అడిషనల్ టోన్ అవన్నీ ఏం అవసరం లేదు. మీ పాస్లకైనా 3% ఫీజ్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ బైబిట్ మీద క్లిక్ చేయండి. ఎస్, ఒకవేళ మీరు లేకపోతే నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఉంటే ఎస్ ఐ డూ అని ఓన్లీ కేవైసీ వెరిఫైడ్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకోండి. మీ కేవైసీ కంప్లీట్ లేకపోతే రాదు. ఇంకా కామెంట్ చేయండి కేవైసీ వెరిఫికేషన్ ఎలా చేయాలో. ఇక్కడ బైబిట్ యూఐడి ఉంది కదా, బ్యాక్ రండి. మీరు బైబిట్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీ యూఐడి అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ యూఐడి మీద క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ రండి ఫ్రెండ్స్. మీ పాస్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ యూఐడి అనేది పేజ్ చేసేయండి ఫ్రెండ్స్. రాంగ్ పేజ్ చేయొద్దు. మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోని రీప్లై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా డిపాజిట్ అడ్రస్ ఏదో దొరుకుతుందో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసాలా హోమ్ పేజ్కి. ఇక్కడ అసెట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. అసెట్స్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు అయితే సర్చ్ చేయాలి ఫ్రెండ్స్. PAWS పాస్ అని సర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూజ్ ఏ చైన్ టైప్ అని ఉంటుంది కదా, సోలానా అయితే సెలెక్ట్ చేసుకోవాలి, SOL. ఇక్కడ మీకు అయితే అడ్రస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కింద కాపీ అడ్రస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కూడా కాపీ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చి డిపాజిట్ అడ్రస్ కూడా పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ కొట్టి మళ్ళీ ఒకవేళ మీరు రాంగ్ చేసినాం అనుకుంటే చేంజ్ అడ్రస్ కొట్టచ్చు. మీరు కరెక్ట్ చేసినాం అనుకుంటే కంటిన్యూ కొట్టి ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. కానీ మీ 4288 పాస్ అయితే మీకు రావు, కొన్ని 3% ఫీజు అనేది తీసుకుంటుంది. నాకైతే 4000 టోకెన్స్ అయితే రిసీవ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్, గ్యారంటీ. కొంచెం ఫీజు డిడక్ట్ అయిపోగానే. ఒకవేళ మీరు రాంగ్ చేసినాం అనుకుంటే ఇక్కడ చేంజ్ విత్డ్రాల్ మెథడ్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. మీరు అన్ని కరెక్ట్ ఉందంటే అంతే ఫ్రెండ్స్, మీ పాస్ అనేవి బైబిట్కి వస్తాయి. నేనైతే లిస్టింగ్ డేట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఇంకా ప్రైస్ ప్రిడిక్షన్ కూడా చెప్తా ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ఇంకా బైబిట్ అకౌంట్ బిడ్గెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.